వీడు ఆ టైంలో పుట్టినాడో మనకు తలగానే పుచ్చి పెడుతుంది. అచ్చురాలే మనకు. వీళ్ళు పోలీసులు దొరికినట్టున్నారు నాయనా. అరే ఏంట్రా ఇది? ఏ నీళ్ళు రాలే? కరెంటు పోయింటుంది. హరి హ్యాపీ బర్త్డే ఓం ప్రకాష్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమన్నా చుక్క ఏమన్నా అదే ఉందిరా, మధ్యాహ్నం బారు కదా. రే రోజు ఆ బారుకు పోయి బోరు కొడుతుందిరా. ఈరోజు నీ బర్త్డే రా. ఈరోజు బయటికి పోదాం, బాగా ప్రకృతిని ఆస్వాదిద్దాం, మంచిది ఫుడ్ చేయించుకున్నాం, ప్రకృతి గాలిలో బాగా మంది అవుదాం రా, తృప్తిగా ఉంటది. బయట ఎక్కడ కూర్చుంటే పోలీసులు తలనొప్పిరా మనకు. వాళ్ళ కంట పడితే మనకు తాట తీస్తారా. రా ఎండబొద్దున పోలీసులు ఎందుకు వస్తారా ఊరి బయటికి? వానంగా 2000 ఎక్కి మహేష్ గారిని పిలుచుకోవచ్చు పదాం. ఎంత దూరం పోతారా? ఇంకా ఆడవేంట్రా, కూర్చోండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల మీకుందే? డౌట్. హ్యాపీ బర్త్డే ఓం ప్రకాష్. ఎటవేరిల్లు అక్కడ పరిగెత్తారు చూడు. సార్ నన్ను వదిలేండి సార్, నేను అన్ని వదిలిపెట్టుకొని వచ్చినాను కదా సార్. ఆడ స్టప్ కూడా పోయింది సార్, వదిలిపెట్టుకొని వచ్చి నన్ను ఇష్టపెట్టు సార్. టెంపుల్ వాటా సార్. ఈ ఓం ప్రకాష్ గారు ఊరి బయట ముందవడం వద్దన్నాడు, కానీ వీని మాట ఇన్లే. వీడు ఆ టైంలో పుట్టినాడో మనకు తలగానే పుచ్చి పెడుతుంది. అచ్చురాలే మనకు. వీళ్ళు పోలీసులు దొరికినట్టున్నారు నాయన. వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఎతక్క ముందే మనమే లొంగిపోతాం నాయన, లేకపోతే పెడుతూ దెంగుతాడు స్వామి. ఈ అరిగాని వద్దురా అని చెప్పినా నమ్మడికి ఇంత చేయకదు. ఇలా దొరికి చెప్తున్నారు, మనం కూడా పోదాం. సార్ నా బర్త్డే కాబట్టి ఏదో డిన్నర్ ఇచ్చాను సార్, అన్నీ వదిలేసుకొని పోతాం సార్. మమ్మల్ని వదిలేదు సార్. సార్ ఈయన బర్త్డే డిన్నర్ ఇమ్మంటే బయట వంటే వద్దన్నాడు సార్, కానీ మేము బలంతాన్ని పిలుచుకొచ్చినాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. వీడు గిఫ్ట్ ఇచ్చినాడు, మీరు మమ్మల్ని వదిలేసి ఒక గిఫ్ట్ ఇవ్వండి సార్. చాలు సార్. బాబు మేము పోలీసులు కాదు బాబు. కాదా చేది? చూసారా సార్ డబుల్ యాక్షన్. పోలీసు వాళ్ళు కానప్పుడు మమ్మల్ని ఉరికిత్తిచ్చి పట్టుకుంటారా మీరు? ఎవరా మీరు? పులిని చూసి జింక పారిపోవచ్చు, పోలీసు వాళ్ళని చూసి దొంగ పారిపోవచ్చు, ఆఖరికి పెళ్ళాన్ని చూసి మొగుడు కూడా పారిపోవచ్చు. సోదాపి మ్యాటర్ ఏందో చెప్పు ముందు. ఏందో భయ పడన మందుకు పంపించి ఇంత లేట్ చేస్తాడు. ఆదివారం ఇంట్లో మటన్ చేసినాడు, ఫోన్ చేస్తారు. ఏంది నా ఇంత లేటు అని తెచ్చినా లేదా? తెచ్చినా అభ్యాసమి, ఎందుకు అంత ఆవేశపడతాడావు? చూడు నాకు తెలుసు నువ్వు ఏదో మంచి మిచ్చే దాంట్లో స్టఫే లేదున్నా. వద్దు పని మందు ఉండు బ్యా ఉండు. ఆడ చూడు కొన మీద ఎవరో తాగుతున్నారు. అవునా దగ్గర పోయి నేను స్టప్పు తెచ్చా ఉండు. సరే పా, నేను కూడా వస్తా. ఒక తాగుడుబోతుని చూసి ఇంకో తాగుడుబోతోడు పారిపోకూడదు, అది అవమానం. అదేనైనా మేము చెప్దామని వచ్చింది. మేము మందు తెచ్చుకున్నాము, సప్పు మర్చిపోయింటే మీ కాదు తాగుతారు వచ్చినా వీడికి. మీరు మమ్మల్ని పోలీసులు పారిపోతుంటే ఎవరైనా కాదని చెప్తున్నప్పుడు పారిపోతూనే ఉండరు. ఏం చేయాలి మేము? స్టఫ్ కోసం వచ్చారా? నేను ఇంకా పోలీసులు భయపడి వచ్చింది. ఒరే నీ బర్త్డే రోజు ఇద్దరు కొత్త ఫ్రెండ్స్ వచ్చినారా, అందరం కలిసి మందు అవుదాం. ఇంకో 1000 ఎక్కిరా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. 1000 లెక్కరా? ఇస్తాను రా. సరేలే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికే. ఇవి కూడా ఉత్త బాటలు, నిండు బాటలు అనుకున్నారు కాదు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. డ్రంక్ చేసి డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురి కాకండి. ఇట్లా ఏదో డిన్నర్లు పెట్టుకొని ఊరి బయటకు వచ్చి తాగే పద్ధతి పెట్టుకోకండి. ఎందుకంటే గొడవలు వచ్చి ఆపేవాళ్ళు కూడా ఉండరు. అందుకే పోలీసు వాళ్ళు బయట తాగాకండి, ఇబ్బంది అని చెప్పేది. తర్వాత చెప్పుమా. మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు దొరికితే ఇప్పుడు కఠిన శిక్షలు, అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్. ఓకేనా? ఓకే 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 ఫ్రెండ్స్, ఉంటాం మరి.
వచ్చే 2 డైలాగులు అంతేలే ఏ పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయిపోయిందో లేదో